హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య రిలేటివ్. మా ఊరిలో మహాభారత యజ్ఞం అయితే జరుగుతుంది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మా ఊరిలో మహాభారత యజ్ఞం అయితే స్టార్ట్ అయ్యింది అని చెప్పి. అందులో భాగంగా ఈరోజైతే బలిబండి కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరు కనుక నా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూస్తున్నారుగా భీమసేనుల వారు ఎంత గంభీరంగా ఉన్నారో. భీమసేనుల వారు బకాసురుని వధించడానికి ఇలా బండి మీద అయితే వెళ్తున్నారు. మహాభారతం కథ తెలిసిన వాళ్ళకి బకాసుర వధ గురించి తెలిసే ఉంటుంది. పూర్వము పాండవులు బ్రాహ్మణ రూపంలో ఏకచక్రాదిపురంలో నివసిస్తూ ఉండేవారు. ఆ ఊరిని పట్టి పీడిస్తున్నటువంటి బకాసురుడు అనే రాక్షసుని చంపడానికి భీముల వారు ఒక బండి నిండా ఆహారం తీసుకుని బకాసురుని వధించడానికి వెళ్తారు. ముందు ఎద్దుల బండి మీద అయితే బకాసురుల వారు ఊరి మీదకి వెళ్ళి ఆహారం తీసుకువచ్చేవారు. ఇప్పుడైతే ఇలా ట్రాక్టర్ల మీద అయితే వెళ్తున్నారు. 2 రోజులకు ముందే ఊరిలో అయితే చాటింపు అయితే వేస్తారు. ఇలా భీముల వారైతే వస్తారు బలిబండి కార్యక్రమం కోసం. అందుకు ఆహారం అయితే రెడీ చేసి ఉంచుకోండి అని చెప్పి. ఈ భీముల వారైతే కొంచెం సైలెంట్గా ఉన్నారు, కానీ చిన్నపిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మేము చిన్నప్పుడు ఇలా భీముడు కూడానే తిరుగుతూ ఉండేవాళ్ళము. భీముడు ఆగదంతో అలా తిప్పుతూ మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే అందరూ అరుచుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. భీముల వారి కోసం ఇలా అన్నము, మునగాకు తాలింపు, పిండి వంటలు, బోండాలు, బజ్జీలు ఇలా అందరూ అయితే చేసి ఆహారంగా అయితే ఇస్తారు. ఈ ప్రసాదాన్ని అందరూ ఊర్లో అందరికీ అయితే మళ్ళీ పంచిపెడతారు. ఇప్పుడైతే భీముడు ఇట్లా 3 ఊర్లకైతే వెళ్ళి తిరిగి ఇలా బండిలో అన్నాన్ని అయితే తీసుకొని వస్తారు. ఈ అన్నాన్ని ఊరందరికీ అయితే మళ్ళీ పంచిపెడతారు. ఇద్దరు you